4 గంటలకు పోయినాం. ఇక అన్న బిడ్డ డెలివరీ ఉన్నది వాళ్ళు లేరు అని అంటే పోయినా. అన్న సుగచ్చింది అన్న అందులోకి ఎంచుకుండా పోయారు. ఇంకోలకు భయం ఉంటే తట్టు పోయిందేం రాదు కానీ అది రాలేదు చదివేంటు అమ్మ సార పెట్టే లోపలికో అన్న ఏం లేదు ఏ ఆల్రెడీ ముట్టిను. అయ్యో ఈ డబ్బాలు ఉంటాయి, ఈ డబ్బాలు ఉన్నాయి చీరలు, అందులో కమ్మలు ఉండే కమ్మలు ఆ డబ్బాలు. కమ్మలు ఎంత 5 గ్రామ్స్ 5 గ్రామ్స్. పట్టీలు అప్పుడు నాణ్యాన పోయినప్పుడు ఉండే ముక్కు పుల్లలు పట్టీలు 5 గ్రామ్స్ కమ్మలు డబ్బులు. ఎంత డబ్బులు? 10,000 ఉంటాయి. ఇంకా సారీస్ కొండ వేరంటే విచిత్రంగా ఉంది. పట్టు చీరలు పప్పు డబ్బులకో పోసి ఇంకా పప్పు కొంచెం మళ్ళీ ఎత్తిను. కూర్చొని పడదండి కింద పడేసారు. నేను అప్పుడు పెట్టిన ముట్టద్దు, ఏం ముట్టద్దు. మన ఫింగర్ ప్రింట్స్ పడితే మళ్ళీ ఆలీలు వస్తాయి, పోలీసు కుక్కలు వస్తాయి, పోలీసు వాళ్ళు అయితే చూసుకుంటారు. అన్ని చక్కవేసి నిన్న అమ్మ చెప్పు. 8 గంటల దాకా ఉపయోగించిన 10:30కు తాళం వేసిన, 10 గంటలకు ఒకసారి వేసినా కానీ లోపల లైట్ బంద్ చేయలేను. మళ్ళీ 10:30కి వచ్చి తాళం వేసి పోయి పండుకున్నా. 6 గంటలకు లేచే వరకు డోర్ తెరున్నది. అమ్మ లేచింది, అమ్మ తాళం తెరబెట్టినవా తాళం వేయలేవని అమ్మ అంటుంది. అక్కడ దొంగలు పడరు కదా అనుకుంటా నేను లేచి నెత్తి ముడుచుకుంటే వచ్చే వరకు మరి ఆయన ఎలకలు బిరకలు వచ్చి బియ్యం సంచులు ఏమన్నా అయినాయి. రాత్రి పట్టించుకొచ్చినా నేను ఇటు చూస్తాను. నేను బియ్యం దగ్గరికే పోయినా. పోయేవరకు అంతరేంది మళ్ళీ చూసేవరకు ఏమన్నా పర్సున 10,000 రూపాయలు చేసి పెట్టి చూసిన పైసలు కూడా లేవు. పైసలు లేవు. ఒక ఎండెంగురం పర్సు అన్న చిట్టీలు కూడా ఉన్నాయి. అయ్యా బాకులు కట్టిన ఒకటి చిట్టీలన్నా పడేసిపోలేరు అయ్యా. గర్వాకలు పీకలు కలకల అనిపిస్తున్నాయి. రోకలు కూడా తీసుకుపోయారు. అట్లానే 10,000 మిత్రుల వెండి సాయంత్రం రాత్రి 9కి తాళం వేసుకుని పోయినా. అసలు లెక్కలే డోర్ తెరడం ఉన్నాయి, తాళం పని కొట్టిరు. చూసిన గల పెట్ట దృష్టిలోకి వెళ్ళి 2,000 రూపాయలు లేవు. సామాను ఉన్నది కానీ సామాన్ ఏం పోలేదా? సామాన్ ఏం పోలేదు. 2,000 రూపాయలు ఎత్తుకపోయారు. చెప్పు అంతే. 2,000 రూపాయలు నిల్చో చెప్పు. గొట్టెముక్కల స్వప్న, మా భర్త పేరు సంతోష్. రాత్రి 10:30కు తాళం వేసి అక్కడ ఇంట్లో వండుకున్నాం. ఇక్కడ ఇంట్లో ప్రొద్దున 6 గంటలకు వచ్చే వరకు డోర్ తెరున్నదని ఊరికి వచ్చే వరకు పైసలు బంగారం ఎండెత్తుకొని పీకారు. పట్టీలు 9 తులాలు దాకా ఉంటాయి, 1 తులం ఉంగరం. మొత్తం ఎంత దాకా? పైసలు 10,000 తీసుకపోయారు. పర్సుకు పరిచే తీసుకపోయారు. రోకాలు కాగితాలు ఉండే. ఇంకా అంటే మీకు ఏం తెలియలేదా? తెలియలేదు సార్. ఓకే. సుమారు ఎంత టైం ఇప్పుడు? నేను 10:30కే వండుకున్నా తాళం వేసి. సుమారు 12. తాళమే ఉన్నదా? తాళం ఉంచిరా? తెరనే ఉంది, నేను తాళం వేసిపోయినా. తాళం ఉంచిరా? తీసుకుపోయారు. తాళం కూడా తీసుకపోయారు, తాళం లేదు. సుమారు 1,00,000 రూపాయల దాకా నష్టం జరిగింది. ఓకే రైట్. నమస్కారం. నిన్న రేట్లపల్లి అర్ధరాత్రి సమయంలో 1 గంట అర్ధరాత్రి ఒక 8 ఇండ్లు 2 కిరాణా షాపుల్లో దొంగతనం చేయడం జరిగింది.
దీన్ని పోలీసులు సవాల్గా స్వీకరిస్తూ ప్రతి ఇంట్లో పోయిన వస్తువుని రికవరీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థ నిర్వహించాలి. అలాగే విలేజ్ గ్రామం లోపల ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వీడియోస్ కూడా దృష్టి పెట్టాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అని మేము వాడవాడకు ఎప్పుడు సిస్కెమ్మలు వాడవాడకు పెట్టగలని మేము కోరుతున్నాం. సిస్కెమ్మలు ఎక్కడ ఉంటే అక్కడ మేము చేయగలుగుతాం. సిస్కెమ్మలు వాడవాడకు ఉండదని మేము కోరుతున్నాం. నిఘా కూడా రాత్రి వేళలో మా గ్రామంపై ఉండాలని మా గ్రామం తర్వాత మేము కోరుతున్నాం. ప్రతిరోజు పెట్రోలింగ్ పోలీస్ శాఖ ద్వారా మా గ్రామాన్ని నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రేకులపల్లి గ్రామం, దర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. మా ఊళ్ళో రాత్రి నైట్ 10 ఇళ్లలో తాళం వేసిన ఇళ్లలో టార్గెట్ చేసుకొని 2 కిరాణా షాపులు 8 ఇండ్లు దొంగలు వరుసగా చోరీ చేసి బంగారం డబ్బులు ఎత్తడం జరిగింది. దీన్ని మేము పోలీసు వారికి మరియు మీడియాకు తెలియజేస్తున్నాం. రికవరీ చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం. అట్లాగే సీసీ కెమెరా కూడా చేయాలని మనం చేస్తూ ఉన్నాం. 10 ఇళ్లలో టార్గెట్ చేసుకొని దొంగలు వెళ్ళిపోయారు. సెలవు.